ఈరోజు ఆటిజం గురించి మాట్లాడుకుందాం. ఆటిజం అంటే ఏంటి అన్నది. దానికంటే ముందు ఇక్కడ డాక్టర్ శిల్పి రెడ్డి గారు, షీ ఈజ్ ఎ గైనకాలజిస్ట్ వర్కింగ్ ఇన్ కిమ్స్. మనందరికీ తెలిసే ఉంటది. తను ఈ పాటను రాసి ఆటిజం మీద ఇక్కడ ప్రెజెంట్ చేశారు. ఫస్ట్ ఈ పాట వినండి. తర్వాత ఆటిజం అంటే तेरी ఏంటి? खामोशी में भी कहानी है। छोटे छोटे संकेतों में दुनिया सारी है। कभी तो डर के साए में ठिठक जाता है, कभी अपनी दुनिया में नए रंग बन जाता है। सपने छोटे हों, कदम धीमे हो, हम तेरे साथ रहेंगे हर मोड़ पर। हर चुनौती में छुपा एक रास्ता, तेरा हाथ थामेंगे कभी ना छोड़कर। तेरे अंदर की रोशनी हम सब देखेंगे, तेरी रफ्तार में भी हम गीत गुनगुनाएंगे। नाम कोई भी हो, तेरी अपनी रंगत, तेरी हर छोटी जीत हमारी बड़ी सौगात। भी हो, तेरी अपनी रंगत, तेरी हर छोटी जीत हमारी बड़ी सौगात। छोटे कदम ही बड़े सफर की नींव है, तेरी आवाज की लौ से सबर की धुन है। एक दूजे का हाथ थाम के चलने का वादा, तेरी दुनिया में हमारा प्यार हमेशा साथ सदा। ఈ ఆదివారం గచ్చిబౌలిలో డాక్టర్ కిరణ్ గారు, సుచిర్ ఇండియా టీమ్ నిర్వహించిన ఆటిజం అండ్ బియాండ్ స్టేట్ లెవెల్ కాన్ఫరెన్స్‌లో ఇవాళ నేను పాల్గొన్నాను. ఆటిజం అవగాహనను సమాజంలో తీసుకెళ్లే ఈ ప్రయత్నంలో ఆటిజం పిల్లల తల్లిదండ్రులు, చాలామంది ఎన్‌జీఓస్, వైద్యులు, రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ మీడియా ప్రతినిధులు, ఎంతోమంది సినీ ప్రముఖులు వీళ్ళందరూ కూడా ఆటిజం గురించి మాట్లాడి, సమాజంలో మనం ఎంత అవేర్‌నెస్‌గా ఉండాలి, అలాంటి పిల్లల నుంచి, అలాంటి తల్లిదండ్రులకి ఎలాంటి ప్రోత్సాహం ఇవ్వాలి, ఆహ్, గవర్నమెంట్ ఎన్నో స్కీమ్స్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, స్టేట్ గవర్నమెంట్ నుంచి, తర్వాత రీసెర్చ్ పేపర్స్ ఏం చెప్తున్నాయి, డబ్ల్యూహెచ్ఓ ఏం చెప్తుంది, తర్వాత ఆటిజం ఉన్న తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని తీసుకొనొచ్చి థెరపీస్ ఇచ్చాక వాళ్ళ ఎక్స్‌పీరియన్స్‌ని కూడా ఇక్కడ షేర్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ సమాజంలో అవగాహన, అంగీకారం, సహకారం కలిసి వస్తేనే మార్పు సాధ్యమని చాలా బాగా నిర్వహించారు. థాంక్ యూ టీమ్.